నేను 2 మంత్స్ 3 మంత్స్ లీవ్లో పెట్టి మామూలుగా జనరల్గా అసలు నా మీద అసలు నిజంగా కొంతమంది అంటున్నారా లేకపోతే ప్రజల్లో ఏముందని నేను చూడడానికి వెళ్ళాను. వెళ్ళే క్రమంలో అప్పుడు లాస్ట్లో ఏమి ధర్మన ప్రసాదరావు గారి ద్వారా రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ పాపకి ఇద్దాం అనుకుంటున్నాం కదా, దొరగారు అమ్మాయికి ఇద్దాం అనుకుంటున్నాము చెప్పండి అని. అంటే ఒక్కసారి కమిట్ అయిన తర్వాత మనం వెనకకి వెళ్ళడము అనేది కరెక్ట్ కాదనిపించింది. ఆ టైంలో కూడా సామాజిక న్యాయం అని సమన్యాయం అని జరుగుతుందని అనుకునేటప్పుడు ఒక కొత్త పార్టీతో వెళ్ళేటప్పుడు మనం కరప్షన్ లేకుండా ఒక ఫ్రెష్గా వెళ్ళేటప్పుడు ఏమైనా మంచిగా ఉంటుందేమోనని ఆ ఏరియాలో ఉన్న కళా వెంకట్రావు గారు కూడా ఆ టైంలో అందులో చేరడం, కొంచెం తమ్మినేని గారు చేరడం కొంచెం బలంగా ఉంటుందని ఆశించి అందులో వెళ్ళడం జరిగింది. ఆ టైంలో కూడా నాన్నగారు కాంగ్రెస్లో కానీ ఇందులో కానీ వద్దు, అసలు మీకు రాజకీయాల్లో వద్దు, మీరు హ్యాపీగా ఉండండి, రాజకీయాల్లో అనేక సమస్యలు ఉంటాయి, దాన్ని ఎదుర్కోవడం కష్టమేమో అని అనడం జరిగింది. ఎందుకంటే మనకి డబ్బు లేదు, మనం సంపాదించలేదు, నీతి నిజాయితీగా ఈ రోజుల్లో సాధ్యపడదు, ఫైనాన్షియల్గా అసిస్టెన్స్ కూడా ఉండాలి, ఇవన్నీ అవసరం కదా అని చెప్పడం జరిగింది. అయితే నా ఎయిమ్ అంతా ఏంటంటే నాన్నగారికి పేరు నిలబెట్టాలి అని అన్న ఉద్దేశం ఒకటి ఉండేది బలంగా. మా కుటుంబ నేపథ్యం, మాకు ఎంతమంది అభిమానస్తులు ఉన్నారు ఈ రోజుకి కూడా అని అన్నప్పుడు వాళ్ళ గురించి మనం ఆలోచించాలి, గెలిపోవటం తర్వాత సంగతేనని నేను ఆ రోజు జాయిన్ అవ్వడం జరిగింది. అంతే తప్ప నా గురించి మాత్రం టికెట్ గురించి మాత్రం వాళ్ళు చాలా ఇవ్వాలనే చూశారు. నేనే ఎందుకంటే ఒకసారి మన ప్రజారాజ్యం వలన ఫోకస్ అయిన తర్వాత ఇస్తామన్న తర్వాత అప్పుడు గుర్తొచ్చినట్టుగా అనిపించింది నాకు ఆశ. అంటే అంత నాలెడ్జ్ లేక అది ఏమి గెలుస్తామా గెలిస్తేనే ఈ సర్వీస్ చేయగలుగుతాం అనేది కూడా తెలిసినప్పటికీ ఆ టైంలో ఆ సిచ్యుయేషన్ బట్టి నేను ఆ మాటకి కట్టుబడి ఈ రోజుకి ఉండే మనుషులం కాబట్టి దాన్నే ముందుకు పోయినా. మీరు ఒక మాట అన్నారు, సామాజిక న్యాయం, పిఆర్పి సామాజిక న్యాయంతో ముందుకు వచ్చిందనేసి. అంటే మీ కుటుంబానికి ఎంతో హక్కున చేర్చుకొని పలుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం లేదంటారా? అంటే అప్పుడు ఆ పార్టీ కొత్తదనంతో వచ్చింది కానీ నాకు అప్పుడు ముందు వీళ్ళు అడగలేదు. నేను కూడా వాళ్ళకి అడిగినప్పుడు మీరు అన్నది సామాజిక అంశం అంటున్నారు కాబట్టి బాగుంటుంది, కొత్త పార్టీ సామాజిక న్యాయం అంటున్నప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీలో ఆ సామాజిక న్యాయం ఉందంటారా లేదా? అంటే నేను అప్పుడు రాజకీయాల గురించి ఎక్కువగా ఆలోచించలేదు. సర్వీస్ చేయాలి, నాన్నగారి పేరు నిలబడాలి, రాజకీయాల్లోనైనా మాకు ఉంది కదా, గెలుస్తాము, తప్పనిసరిగా మాకు అవకాశం వస్తుంది దీంట్లోనైనా కాన్ఫిడెన్స్ కూడా ఉండేది. అయితే ఈ గ్యాప్లో మేము దాన్ని సామాజిక న్యాయం జరిగిందా లేదా అన్నది మేము చూడలేదు. ఎంత ఇచ్చారు పిఆర్పి పార్టీకి మీరు? పార్టీ ఫండ్ ఇవ్వలేదు. పార్టీ ఫండ్ లేకోకుండా టికెట్లు ఇవ్వలేదు అప్పట్లో ప్రజారాజ్యం నుంచి? ప్రతి టికెట్ కూడా అంతో ఇంతో అలా ఏం లేదు. మా వరకు అయితే ఒక గిరిజన ఎమ్మెల్యే కావచ్చు, నేను ఒక రాజకీయ నేపథ్యం నుంచి కుటుంబం కావచ్చు, ఈమెయితే కదా మనం గెలుస్తామన్న ఆశతో కావచ్చు నాకు మామూలుగా టికెట్ ఇవ్వడం జరిగింది. మీరు కూడా భారీగానే ఖర్చు పెట్టినట్టు, బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసిన వచ్చిన డబ్బంతా కూడా అప్పట్లో పిఆర్పి తరపున బరిలోకి దిగి ఉన్నది అన్నీ మొత్తం కూడా ఊడ్చిపెట్టి చేతులు కాల్చుకున్నట్టు చెప్తుంటారు. అది ఎలా అవుతుందండి? ఎక్కడైనా సరే ఒక రాజకీయంగా దిగేటప్పుడు ప్రతి దగ్గర ఖర్చు ఉంటుంది, నష్టపోయే పరిస్థితి ఉంటుంది. దానికి మనం ఇది ఒకటి గెలిపోవటంతోటి కూడా మనము 10 కోట్ల ఖర్చు పెట్టినప్పుడు 10 కోట్లు ఎందుకు అవుతుందండి? మా గిరిజన నియోజకవర్గాల్లో మా ప్రాంతంలో అటువంటి కోట్లతో రాజకీయాలు కాదు. మినిమం ఒక బూత్ ఖర్చులు అవి ఉంటాయి కదా, వాటి గురించి మామూలు మనతో తిరిగిన వాళ్ళకి మనం తిండి పెట్టడం అది మామూలు ధర్మం కాబట్టి, అంతేగాని డబ్బులతో రాజకీయం అనేది అసలు మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా నియోజకవర్గం కానీ అటువంటిది కాదు. ప్రస్తుతం రాజకీయాలు అంతా కూడా ఫుల్ కాస్ట్లీ అయిపోయాయి కదా అసలుకి. ఇప్పుడు అన్నిటికన్నా కాస్ట్లీ ఏదంటే రాజకీయమే. అన్నిటికన్నా సమాజంలో ఉండే దాంట్లో అన్నిటికన్నా కాస్ట్లీ ఏది రాజకీయం. ఆ రాజకీయంలో డబ్బు ఖర్చు పెట్టుకోకుండా మీలాంటి వారు ఎలా రాణిస్తారంటారు? మా నియోజకవర్గంలోని ప్రజలు అందులో మా ఫ్యామిలీకి ఉన్న దీన్ని బట్టి డబ్బుతో ఆలోచన చేయరు. వాళ్ళు వస్తే మా నియోజకవర్గం, మా ప్రజలు, మా అభివృద్ధి వాళ్ళు సక్రంగా చేస్తారు. అటువంటి నీతి నిజాయితీ గల వాళ్ళే రాజకీయాలకు రావాలి. అటువంటి వాళ్ళ దగ్గర మేము బాగుంటామని అన్న నమ్మకం కూడా మా నియోజకవర్గ ప్రజలకు ఉంది.